ఎందుకు చెదిరిపోయారయ్యా అంటే ఆనాటి క్రైస్తవులకు హింస వచ్చింది, ఆనాటి క్రైస్తవులకు వ్యతిరేకత వచ్చింది, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఆ కారణము చేత ప్రియమైన వాళ్ళారా వారందరూ కూడా చెదిరిపోయిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా శ్రమలకును హింసలకును వేరుగా ఉండేది కాదు. ఇది మనం గమనించుకోవాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా శ్రమలకు హింసలకు వేరుగా ఉండేది కాదు. ఈ రెండింటిని విడదీసి మనం చూడలేము. క్రైస్తవ్యాన్ని శ్రమలు, క్రైస్తవ్యము హింస, ఈ రెండింటిని విడదీసి చూసే అవకాశం లేనే లేదు. మీరు పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని సంగమం, ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని సంఘానికి హింసలు శ్రమలు వచ్చాయి. ఇది విడదీయడానికి వీలు లేదు. క్రైస్తవంలో శ్రమలు లేవు, బాధలు లేవు, మీకంతా హాయిగా సమ్మగా ఉంటాడంటే మీరు నమ్మద్దు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు క్రైస్తవులు ఎందుకు సిగ్గుపడద్దు. శ్రమలు